హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. గోవాకి వచ్చానండి, అరంగల్. దారి దోస్తులు నేనైతే మీ రిషి మామ నేనైతే మళ్ళీ వచ్చినా దేని వచ్చినా అంటే గుడ్లు ఉన్న బియ్యంతో వచ్చినా ఇలా ఏం చేస్తాను ఇక మొత్తం అయితే స్కిప్ చేయకుండా అయితే చూడుర్రి. ఇక బండ కడుకో ఏం చేస్తానో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడుర్రి. మాకైతే పెయిన వీడియోకి సపోర్టే లేదు, ఈసారి సపోర్ట్ ఇయ్యరు దోస్తులు. ఏ భారీ దారి దోస్తులు బండ కడుకో అయితే ఏం చేస్తావు మొత్తం అయితే చూడుర్రి. దారిగా దారి లొకేషన్ ఇది. ఇదైతే ఫ్రెండ్స్ లొకేషన్ ఇదే. మరి ఇదే జాగు ఉంది మనకు దిక్కు, ఇదే జాగున్నది, ఇదే ఇద్దాం. ఇక మరి ఏం చేస్తాం దోస్తులు. మొన్న అయితే మనకి ఏం పని శాతం ఎగిరిచ్చిన్నాడు, ఇలా చూసుకుంటా అన్ని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. దోస్తులు మనల్ని ఉల్లిగడ్డలు కోయడానికి కొట్లాడుతారు దోస్తులు. ఒకరినొకరు కొట్లాడుకుంటా ఒకైనా పోయి మూల కుక్కుడారు దోస్తులు. దోస్తులు మళ్ళీ అయితే ఇక అటాక్ తెచ్చుకుంటే ఎందుకు పోతున్నాం ఇక. మరి ఇక అటాక్ లేని ఇక మనకి ఏ పని కాదు, అందుకే అటాక్ తెచ్చుకుంటే ఎందుకైతే పోతున్నాం ఇప్పుడైతే. దోస్తులు ఇది మన అరిచేట్టు మనడానికి బయటాకులు కొడతాడు చూడండి దోస్తులు. దోస్తులు మన దగ్గర ఇప్పుడు కత్తి లేదు, మన ఈ దారంతో అటాకులు వస్తున్నాం. మనకైతే అటాక్ అవుతలేదు దోస్తులు దారంతో. కానీ సవాల్ అయితే చేసిండు దోస్తులు. ఇక మావాడైతే కట్టపడి ఎట్టో తిరిగి పోతుండు దోస్తులు. అని శ్రమకైతే ఒక లైక్ చేయర్రి. ఇప్పుడైతే మనోడైతే అటాక్ కోసిండిగా మన కోసం మన దారంతో అయితే దిగలే కానీ బండతో మంచిగా దిగింది. మీడిగా ఈ ట్రిక్ ఫాలో గారి. ఇక దోస్తులు ఇక మేమైతే ఆ పొరాల దగ్గరికి పోతున్నాం. ఇక దోస్తులు మనడైతే ఉల్లిగడ్డలు మోసుకుంటే ఎడుతుంది దోస్తులు. చూడురా సపోర్ట్ ఏడ్చుకుంటా వస్తున్న ఉల్లిగడ్డలు. దోస్తులు ఇక ఎప్పుడు మర్చిపోయిన లెక్కనే ఈసారి చూస్తే పసుపు మర్చిపోయారు. ఇక వీళ్ళని ఏమనాలి ఎప్పుడు ఇక ఇక ఎప్పుడు పసుపు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు. ఉప్పల్ బాలే మర్చిపోయింది అన్ని. ఇక ఇప్పటి వాళ్ళు కానీ ఇక కామెంట్లు వేసుకోరు దోస్తులు. ముఖం దాచుకుంటుండే ఇంకా. దోస్తులు మనడైతే పోయాను పోయడానికి తయారు చేస్తుంది దోస్తులు. దోస్తులు ఇప్పుడైతే మాకు గుడ్లు ఉడకబెడితేందుకు కొన్ని నీళ్ళు కావాలి. ఇక నీళ్ళు తెచ్చుకున్నాం పదండి దోస్తులు. మా కోసం ఒక లైక్ చేయండి దోస్తులు. దోస్తులు మనమైతే నీళ్ళ కాడికే వచ్చినాం. దోస్తులు మనం నీళ్ళు వదలడానికి పోతాం దోస్తులు. మనోడైతే గంజు అవుతుంది దోస్తులు. గంజు అయితే కనబడతలేదు. ఇక దోస్తులు ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడకబెడదాం దోస్తులు. గుడ్లు ఉడకబెడతానికి అయితే మంట అయితే పెడదాం దోస్తులు. ఇప్పుడైతే దోస్తులు ఈడైతే గుడ్లు అయితే పట్టుకొస్తుండు చూడుర్రి. అంటే కట్టెలు ఇడుతుండు దోస్తులు పొయ్యిలకు పెడితేందుకు. ఇక మావాడైతే గుడ్లు పెడుతుండు నీళ్ళల్లా ఉడకబెడితేందుకు. కొన్ని చికెన్ తక్కువ వేసిన వాళ్ళు బగ్గ పని చేస్తుండే దోస్తులు. దోస్తులు ఇగో ఈడైతే పొయ్యి అంటు పెట్టిండు. ఇప్పుడైతే మావాడి బాగా కష్టపడి అయితే మంటేసిండు దోస్తులు. ఇక మావాడైతే గుడ్లతో ఆటాడుతుండు దోస్తులు. దోస్తులు ఇప్పుడైతే గంజిని అయితే పొయ్యి మీద పెడదా. మామా ఈ ఉప్పు అయితే దీన్ని వేసుకున్నా మామా. దోస్తులు ఒక పొయ్యి ఆడతలేదు దోస్తులు. ఇంకో పొయ్యి పెట్టి బియ్యం ఉడకబెట్టుకున్నాం దోస్తులు. స్టార్టింగ్ లో డైలాగ్ కొట్టేగా దోస్తులు. ఇప్పుడైతే ఏం చేస్తలేడు, సర్తారంట మొత్తం రూడు నీ చూసుకున్నాం అనేగా దోస్తులు ఏం చేస్తలేడు.
దోస్తులు మొన్న అయితే మనకి ఏం పని శాతం ఎగిరిచ్చిన్నాడు ఇలా చూసుకుంటా అన్ని నాతో కాదు దోస్తులు. ఇక గుడ్లు అయితే ఉరుకుతలేవు, ఎంతసేపు అయినా గుడ్లు అయితే ఉరుకుతలేవు. ఇక దోస్తులు ఇప్పుడైతే ఇక బిర్యానీకి బియ్యం అయితే అడుగుతుంది అయితే ఈ మోటార్ కాడికి అయితే వచ్చినాం. 2 ముచ్చట్లు చెప్పరు అప్లాసు. బియ్యం అయితే కడిగినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిర్యానీ వేసుకుందాం. సారీ. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. గోవాకి వచ్చానండి. అరంగల్ బీచ్ లో నైస్. ఈయనైతే మాట్లాడామంటే బిర్యానీ వేసుకున్నాం అంటుండు. ఇక ఏం చెప్పాలి ఈయనకి, ఉప్పల్ బాల్ ఈయన. దోస్తులు ఇప్పుడు ఎంత పెట్టినా మంట మంటలేదు కానీ మళ్ళీ మనకైతే గుడ్లు మెల్లమెల్ల ఉడికినాయి. ఇప్పుడైతే మనం దీన్ని దించుకుందాం దోస్తులు. దోస్తులు ఇప్పుడు మన ఈ గుడ్ల పొట్టు తీసుకుందాం దాని. దోస్తులు ఇప్పుడైతే గుడ్లకైతే పొట్టు ఇద్దాం, చూద్దాం పదండి ఎట్లా ఇస్తామో మేము. దోస్తులు మా వాళ్ళు అయితే ఎట్లా ఇక పొట్టు అయితే ఎట్లా తిత్తురో మొత్తం చూడుర్రు. ఇక మొత్తం వెరైటీ స్టైల్ అయితే తిత్తురు మా వాళ్ళు. చెప్పుర్రా ఎట్లా తిత్తుర్రో. ఇక దోస్తులు ఇక అయితే గుడ్లు అయితే ఉరకలే, ఇక ఎట్లా పడితే అట్లా తిత్తురు. ఇక మమ్మల్ని ఇవాళ చంపేస్తారు ఇక దోస్తులు. ఇక దోస్తులు ఇప్పుడైతే ఈ గంజి అయితే దీని మీద పెట్టుకుందాం. దోస్తులు ఇప్పుడైతే ఈ నూనె అయితే ఈ గంజలో పోసుకుందాం. బాగా గుడ్లు వేసుకుందాం దోస్తులు. దోస్తులు పచ్చ మిర్చి అయితే దీన్ని వేసుకున్నా. ఇప్పుడు తెల్ల ఉల్లిగడ్డలు అయితే దీన్ని వేసుకున్నాం దోస్తులు. మొత్తం పల్లెటూరు నుంచి తెచ్చుకున్న టమాటాలు అయితే దీన్ని వేసుకున్నాం దోస్తులు. దోస్తులు ఇప్పుడే ఫ్రెష్ గా షాప్ నుంచి పట్టుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీన్ని వేసుకున్నాం. పచ్చ పసుపు దీన్ని వేసుకున్నాం. ఎర్ర కారం దీన్ని వేసుకున్నాం. తెల్ల ఉప్పు దీన్ని వేసుకున్నాం దోస్తులు. దోస్తులు ఇప్పుడైతే ఈ కూరని అయితే మరబెట్టుకున్నాం. ఇప్పుడైతే బియ్యాన్ని అయితే దీన్ని వేసుకున్నాం దోస్తులు. ఇక మంచిగా వేసుకున్నాం మరి. ఏ మమ్మ, దీన్ని మొక్కితే నాకు వ్యూస్ వస్తాయంట మమ్మ, అందుకే మొక్కుతున్నా. దోస్తులు ఈడైతే కూర అవుతుంది, ఆడ మంట కాలుతుంది చూడు. ఇక వీళ్ళు ఏమనాలి ఇక దోస్తులు కామెంట్లలో ఎప్పుడు ఇక వీళ్ళు ఏమనాలో. దోస్తులు గుడ్లు ఫ్రై చేసుకుంటేందుకు అయితే ఈ నూనె అయితే దీనిలో పోద్దాం. పచ్చ పసుపు అయితే దీన్ని వేసుకున్నాం దోస్తులు. మొత్తం గుడ్లన్నీ వాడెత్తుర్రు. ఇక ఇల్లు గుడ్లు సగం వారేసినాయి, దాన్ని ఎత్తురు దోస్తులు. ఇక మేమైతే ఎట్లా తింటాం కానీ మీరైతే ఇట్లా చేసుకోకూడదు దోస్తులు. దోస్తులు గుడ్లు అయితే అన్నాలు అయితే వేసినాం, అన్నాలు వేసినాక కొన్ని నీళ్ళు అయితే పోసినాం దోస్తులు. పచ్చ పుదీనా అయితే దీన్ని వేసుకున్నాం దోస్తులు. ఎగ్ బిర్యానీ తయారైంది దోస్తులు. సూపర్ రెసిపీగా ఉంది. మేము అనుకున్నాం అనుకున్నా ఖతర్నాక్ వచ్చింది దోస్తులు. ఫెయిల్ అయితే అనుకున్నాం కానీ ఖతర్నాక్ వచ్చింది దోస్తులు. మా బిర్యానీకి అయితే ఒక లైక్ చేయండి దోస్తులు. దోస్తులు బిర్యానీ దించుకున్నాం దోస్తులు. మనం పల్లెల్లో వేసుకొని తిన్నాం దోస్తులు. దోస్తులు ఇప్పుడైతే ఇది బిర్యానీ, ఎగ్ బిర్యానీ అయితే ఈ అరటాకులు వేసుకొని అందరం కలిసి తిన్నాం దోస్తులు. దోస్తులు ఈడైతే అందరు తింటే మావాడు ఒక్కడే ఉల్లిగడ్డలు కడిగెత్తుడు దోస్తులు. మావాడికి అయితే ఒక లైక్ చేయండి దోస్తులు ప్లీజ్ దోస్తులు. ఇక దోస్తులు తినేదే చూద్దాం ఎట్లుందా మన బిర్యానీ అయితే. కొద్దిగా ఉల్లిగడ్డ పెట్టుకొని కొద్దిగా గుడ్డు ముక్క పెట్టుకొని తింటే ఇక కమ్మ ఉంటుంది దోస్తులు. కమ్మ ఉంది దోస్తులు. ఇక ఇష్టంలో ఈ కూర ఉంది దోస్తులు. ఇక ఈ కూరతో గుమ్మి వాడతాం ఇక ఇవాళ మేము. ఇక మీ చూస్తే ఈ స్టైల్లో మా స్టైల్లో ఇలా వేసుకోండి దోస్తులు, చాలా బాగుంటుంది. చెప్పండి మీరు ఎట్లా ఉంది బిర్యానీ? చాలా బాగుంది దోస్తులు. బిర్యానీ అయితే మొత్తం వచ్చిందావు.
ఇప్పుడు గంజి అంటే నేను ఎవరినో నేందో అని అంటారు అందరూ వాళ్ళైతే పోతురు ఇంటికి పోతా అని కానీ పొట్ట వరగారు దోస్తులు. దోస్తులు మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ముందైతే మా స్టైల్ అయితే ఇసుంటి ఫన్నీ వ్లాగ్స్